గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చంద్ర శ్రీనివాస్ గారు, మనం ఏపీలో రాజకీయాలు చూస్తుంటుంటే యమ వేడిగా ఉన్నాయనే చెప్పొచ్చు, రైట్? మరికొద్ది రోజుల్లో అంటే ఈ రోజు రేపో అన్నట్టుగా షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి చాలా డిస్కస్ చేయాలి. ప్రజలకు రకరకాల అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ముందుగా ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అవుతున్న మొట్టమొదటి మహిళ ఈమె షర్మిల. మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆమె మంచిగా పరిపాలించాలి. ఆమె మీద ఉన్న నమ్మకాన్ని, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజాయితీగా పోరాడాలి. అందులో తన సొంత అన్నతోనే పోరాడుతున్నారు కాబట్టి రకరకాల అనుమానాలు, రైట్, మంచిగా పరిపాలించాలని మనం కోరుకుందాం. ఆమె ఇచ్చిన విధులు సక్రమంగా నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేస్తే అందరూ హర్షిస్తారు. సార్, మనం ఇంకా డిస్కస్ చేసే ముందు ప్రధానంగా ప్రజలకు ఉన్న డౌట్స్ ని మనం రేస్ చేద్దామండి. ఇది మీ సందేహం కాదు, నా సందేహం కూడా కాదు, రైట్? ముందే క్లారిటీ ఇచ్చేద్దాం. ప్రజల్లో ఉన్న ఆలోచన, రైట్? అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, ఏమన్నారు? ఇక్కడ సంస్కృతి అంటే ఇష్టం, ఇక్కడ భాష అంటే ఇష్టం, నాన్నకు తెలంగాణలో అంటే చాలా మక్కువ ఎక్కువ, కాబట్టి నాన్న కూతురుగా నేను ఇక్కడ వస్తున్నాను, సో ఉన్న స్థానాన్ని అన్నింటిలోనే పోటీ చేస్తాను అని రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది, మనం చూసాం, రైట్? ప్రతి మంగళవారం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసము మాట్లాడేవారు, పిలిచేవారు, చాలా చేశారు. కానీ సడన్గా ఏపీకి వెళ్ళిపోయారు. రాష్ట్రాన్ని పంచుకుంటున్నట్టుగా లేదు. అయితే తెలంగాణ లేకపోతే ఆంధ్ర, ఇప్పుడు రెండూ కాకపోతే పక్కనున్న రాష్ట్రం కర్ణాటక వెళ్ళిపోతారా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే, రాజకీయాల్లో ఒకసారి దిగిన తర్వాత అది వదలరు అంత తేలిక. పాలిటిక్స్ చాలా అట్రాక్షన్ ఉంటుంది. అదే పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే దాంట్లో విజయం సాధిస్తారు. అదేవిధంగా పాలిటిక్స్ తెలియని వాళ్ళు దాంట్లో ఇబ్బంది పడతారు. ఇక్కడ మీరు అన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్యగా వాళ్ళ నాన్నగారిని చూసి ఆమె రాజకీయాలు అనేది అభినయం అని మనం అనుకోవాలి. తండ్రికి తగ్గ తనయ్యగా. ఎందుకంటే తనకంటే ముందు, వాళ్ళ బ్రదర్ కంటే ముందు, బ్రదరు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆయన వ్యాపారాలు చేసుకునేవాడు తప్పితే ఏ రోజు రాజకీయాలు ఇన్వాల్వ్ కాల. తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో అతను తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. ఆ రకంగా ప్రయత్నం చేశాడు, విఫలమైంది. అప్పుడు కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండే క్రమంలో ఆయన జైలుకి వెళ్ళటం 16 నెలలు అని మన పరిణామాలు చూసాం. అదే సమయంలో ఒక చుక్కాని నావలాగా, నావకి కరెక్ట్గా ఆమె పనిచేసింది. ఎందుకంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎదిరిస్తా ఒకవైపు, ఎందుకు వైసీపీ ప్రభుత్వం రావాలి, అధికారంలో వస్తే పేద ప్రజలకు ఏ విధంగా ఇది చేసింది, మా నాన్నగారి కన్నా కళలు సాకారం చేయాలంటే మాకు గెలిపించండి అనే రీతిలో ఆ పార్టీ ఎదుగుదలకి అందరికంటే ఎక్కువ కృషి చేసింది షర్మిల. అది మీకు తెలిసిన, మనకు తెలిసిన విషయమే. కాబట్టి తర్వాత పరిణామాలు ఏంటి, వీళ్ళ మధ్య ఫ్యామిలీలో ఏమైనాయి, ఏ విధంగా ఆర్థిక విభేదాలు కావచ్చు, లేకపోతే ఏ విషయంలో కావచ్చు, రకరకాల అని అందరికీ ఇదవుతా ఉన్నది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకుండా తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తుందని చెప్పేసి అన్నారు. మీరు అన్నట్టు తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమె, నేను ఒకవైపు అధికార పార్టీ కూడా విరోచితంగా ఆమె వెహికల్ని ట్రాలీలో కూడా ఎక్కిసి తీసుకెళ్ళిన పరిస్థితి. అధికార పార్టీని దుమ్మెత్తిపోసారు. అదే సమయంలో బీజేపీని ఎదుర్కొన్నారు. మరి సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఒక్క స్థానం కూడా పోటీ చేయకుండా? అప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక్కడ కేడర్లో ఆమె నమ్ముకున్న వాళ్ళకి. కానీ కాంగ్రెస్ ఓటు చెల్లకుండా ఉన్న ఉద్దేశంతో నేను పోటీ చేయలేదన్నారు. ఇక్కడ కోడల్ని అన్నారు, ఇక్కడ సంస్కృతిలో భాగం అన్నారు, మా నాన్నగారి శిష్యులే అన్నారు, అన్ని రకాలు చెప్పిన ఆమె అనుకున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం అక్కడికి వెళ్ళిందన్నారు. అక్కడ కేసీఆర్ గారికి మేలు చేయడానికి పార్టీ పెట్టిందని అన్నారు. కానీ అది కాదు అన్నట్టుగా ఇక్కడ ఈమె పోటీ చేయకపోవటం, ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈమెను ఒప్పించటం, అన్ని చకచక పరిణామాలు జరిగిపోయింది. ఇప్పుడు ఏపీకి వచ్చిన తర్వాత ఈ జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎవరి వైపు దూసుకుపోతుంది? రివర్స్లో మళ్ళీ అన్న వైపుకే వస్తుందా, వేరే పార్టీల వైపు గురి పెట్టే అవకాశం ఉందా? అదే మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈమెకి నిజాయితీకి చిత్తశుద్ధికి ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అభిమానులు అందరూ కూడా దుమ్మెత్తిపోసిన వాళ్ళే. వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయంలో కాంగ్రెస్ హస్తం ఉందని. ఆ తర్వాత పరిణామ క్రమంలో మేము అలా అనుకోలేదు, దానికి చింతిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పి ఇదే షర్మిల గారు చెప్పారు. ఆ సిచ్యువేషన్స్లో లేదు అని చెప్పేసి పార్టీలో చేరారు. రాజకీయం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్న మా నాన్నగారి కోరిక
ఇన్నాళ్ళకి నెరవేరింది. ఏ బాధ్యత అప్పచెప్పినా, అండమాన్ బాధ్యతలు అప్పచెప్పినా, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పినా చేస్తున్నారు. దాంట్లో భాగంగా గిడుగు రుద్రరాజు 2 రోజుల క్రితం రాజీనామా చేయటం, నిన్ననే ఏఐసిసి ఈవిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ప్రకటించడం చకచక జరిగిపోయినాయి. మీరు అన్నట్టు రేపు ఎల్లుండి బాధ్యతలు తీసుకుంటారు. అసలైన సమస్య అక్కడే ఉంది. బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఆమె వదిలిన బాణం ఎవరికి వెళ్ళిద్ది? సరి సమానంగా టీడీపీకి, అటు జనసేనకి, ఇటు వైసీపీకి గురిపెట్టిద్దా, లేకపోతే జగనన్న వదిలిన బాణం జగన్కే గుచ్చుకున్నదా అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడున్న రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయాలు చూసినట్లయితే ప్రస్తుతానికి సింహం సింగిల్గా వస్తుంది అని అనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సింగిల్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అలానే జనసేన ఒక అందు చెప్పండి బీజేపీ కూడా కలిసి వచ్చే అంశాలుగా కూడా మనం చూడొచ్చు ఎప్పటికీ ఎన్నికల వరకు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు వస్తున్నప్పుడు ఎంతో కొంత ఓట్లు అయితే చీలే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరి వైపు చూస్తారు, కూతురు వైపా కొడుకు వైపు అనేది ఇప్పుడు తేలిపోబోతుంది. ఇక్కడ షర్మిల గారు ఎవరి వైపు, ఇప్పుడు సొంతంగా పోటీ చేసి నెగ్గే పరిస్థితి లేదు కాబట్టి ఎవరి వైపు చూస్తారు, ఎటువంటి పరిణామాలలో ఆమె కీలకం కాబోతుంది? మీరున్న పాయింట్లో అండి, ఒకటి జేడీ శీలం గారు అనే సీనియర్ నాయకుడు, ఏఐసీ మెంబరు, ఆయన బాపట్ల ఎంపీకి కూడా పోటీ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, కాంగ్రెస్లో 5 గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారం వచ్చాం, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అధికారం వచ్చాం, మేము 7 గ్యారెంటీలతో ముందుకెళ్తున్నాం అన్నాడు. 7 గ్యారెంటీలు ప్రజలు మెప్పించగలరా? ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బకొట్టి, ఆంధ్రులకి విభజన సమయంలో, ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో తీవ్ర అన్యాయం జరిగింది. లోటు బడ్జెట్తో వెళ్ళిపోయాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాంగ్రెసే అనేది అందరిలో ఉన్నది. మరి ఆ కాంగ్రెస్ని బతికించడానికి ప్రయత్నం చేసే భాగంలో ఈరోజు సీనియర్స్ ఎంతోమందిని కాదని, పల్లవరాజు గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే హర్షకుమార్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ కావచ్చు, లేకపోతే ఎవరైనా చాలామంది సీనియర్స్ ఉన్నారు. శైలజానాథ్ ఉన్నాడు, రఘువీరారెడ్డి అన్నారు, వీళ్ళందరినీ, చింతామోహన్ గారు, ఇటువంటి వ్యక్తులందరినీ కాదని ఈ పార్టీని మీ అందరినీ కలుపుకొని పోగలదా అనేది ప్రశ్న. మీరన్నట్టు ఈ బాణం ఎటువైపు అయింది, ఎక్కువ ఎవరికి దెబ్బ తగిలిద్ది, ఇవి చీల్చే ఓటు ఎలా వెళ్ళిద్ది, ఇవి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ని అధికారులు తాగలదా అంటే అది జరగని పని. ఇప్పుడు ఒక 5 సీట్లో, ఒక 5 నుంచి 10 సీట్లలోపు మంచి సమర్థవంతమైన వాళ్ళు పెట్టుకుంటే గెలిచే పరిస్థితి తప్పితే, వీళ్ళు చీల్చే ఓటు, ఎవరి ఓటు అయితే చీలుస్తారో, ఏ పార్టీ ఓటు చీలుస్తారో ఆ పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంతే కదండి, ప్రతి ఒక్క కనీసం లిస్టు మన గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్ని పథకాలు ఇచ్చినా ఇందరమ్మ, అమ్మ, మా తల్లి ఇందరమ్మ ఇల్లు అనుకుంటారు. హస్తం గుర్తు అనేది వాళ్ళ మదిలో ఉంటుంది. కొంతకాలం పాటు వాళ్ళు చేసిన తప్పు వల్ల ఇబ్బందికరంగా పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో వస్తాం, మేము మళ్ళీ స్పెషల్ స్టేటస్ జరిగిన అన్యాయాన్ని పూర్తి చేస్తాం అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? షర్మిలాకే ఉంది. మరి ఏ విధంగా అన్నని నువ్వు ఢీకొని, అన్నను కూడా అవినీతిమయమైపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి నువ్వు ప్రశ్నించినప్పుడే నేను నమ్ముతారు. అయితే ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పరిస్థితి ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే, రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించినప్పుడు సీనియర్స్ అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. చాలా నెగిటివిటీ వచ్చేసింది. సీఎం అయ్యే రేసుకు సంబంధించి కూడా 2-3 రోజులు తర్జన భర్జన నడిచిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఇదే సీనియర్స్ ఏపీలో షర్మిల గారికి అంత సపోర్ట్ ఇస్తారా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎదుర్కొన్న పరిస్థితిని అక్కడ షర్మిల గారు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ హర్షకుమార్ గారు ఆమెకు మరీ అంత ప్రాధాన్యత ఇవ్వద్దు, మీకు చాలా మంది సీనియర్స్ ఉన్నామని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారు. అదే సమయంలో బ్రదర్ అనిల్ కూడా పోయి ఆయన కలిశాడు. ఇక అంటే వాళ్ళ మిస్సెస్ కాబట్టి కలిశాడు. ఇవన్నీ పరిణామాలు ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే సీనియర్స్ ఈ పార్టీని ఇంతవరకు నడిపించిన వాళ్ళు, వాళ్ళందరూ కాదని చెప్పేసి, ఇందులో యంగ్స్టరు, మొట్టమొదటి మహిళ, ఈమె ఏ హోదాతో తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షురాలని వెళ్ళిపోయి అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చింది, ఏ ఆలోచన వచ్చింది? పదవి వ్యామోహమైనా? అంటే వీళ్ళన్న వ్యూహాత్మకంగా సేఫ్ జోన్లో ఉన్నాడు, చెల్లెలు కూడా ఒక పార్టీ అధ్యక్షురాలు ఉంటే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కూడా ప్రజల్లో ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ వెళ్ళిందనుకోండి, బీజేపీ దూరం పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తే కనుక రేపు అన్నకి చెల్లెలు ఉపయోగపడిద్దామో, దాంట్లో భాగంగానే ఇప్పుడు షర్మిల గారు ఏపీకి వెళ్ళడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు అదే ప్రశ్న. ఇప్పుడు వ్యవహరించే తీరు ప్రధానంగా ఏంటంటే, ఈమెకి గురుతర బాధ్యత కాంగ్రెస్ అప్పచెప్పారు. లేపితే లెగవలేని పరిస్థితులు కాంగ్రెస్ ఉన్నది. అభ్యర్థులే కనుమరుగైపోయారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి, ఆందోళనకి కొట్టిన దెబ్బకి ఇప్పుడు అది సీనియర్స్ అందరూ ఒక దాటిపై తీసుకురావాల్సిన బాధ్యత ఈ మీద ఉన్నది. 2 అధిష్టానం ఏదైతే ఢిల్లీ పెద్దలు మీ మీద పెట్టుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనగల ఇది మీరు చేయాల్సిందే. ఇప్పుడు అన్నకి సపోర్ట్గా చేస్తే ఇక్కడ కుదరదు ఇక్కడ రాజకీయాల్లో. ఇప్పుడు ఒక టైంలో
కాంగ్రెస్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే ఆయన మాటనే తీసుకుని నేనున్నానంటూ ప్రజలకు వెళ్ళడం మనం చూసాం. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం మనం చూసాం. ఇప్పుడు అదే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి మీద ఉండి ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి కూతురుగా, రైట్? మరి ఆ ఏదైతే నమ్మకం ఉందో అది సఫలీకృతం చేయగలరా? షర్మిల గారికి ఆ సత్తా ఉందా? షర్మిల గారికి ఉంటుంది. ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటే నాయకత్వ లక్షణాలు జగన్ గారి కంటే షర్మిల గారికి ఎక్కువ. వాళ్ళ నాన్న చూసి ఎదిగింది. ఆమె ప్రజలు పల్స్ తెలుసు, ప్రజలు ఏ విధంగా అట్రాక్టివ్ చేయడం తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె తప్పితే ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి మీరు అన్నట్టు ఎంతోమంది సీనియర్స్ కానీ రేవంత్ రెడ్డికి అప్పచెప్పారంటే, టీడీపీ కర్మాగారంలో తయారైన ఆయన అప్పచెప్పారంటే ఆయన అగ్రెసివ్ కావచ్చు, ప్రజల్లో చొరబడే తీరు కావచ్చు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇతనైతేనే మనకు అధికారంలో వస్తుంది. ఎందుకు తెలంగాణ ఇచ్చి కూడా 10 సంవత్సరాలు మేము తెచ్చుకోలేకపోయామని చెప్పి ప్రజల్లో చొప్పించగలిగాడు. కాబట్టి ఈరోజు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాదని ఇప్పుడు షర్మిల గారికి ఆ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక్కడ ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళారు, విజయం సాధించింది. ఇదే పరిస్థితి ఇక్కడ నీకు తెలంగాణలో కాదని ఇక్కడ పోటీ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ బాధ్యత కాంగ్రెస్ తీసుకున్న తర్వాత ఇవి ఎంతమందిని కలుపుకోకపోగలదు, రేపు ఆమె స్పీచెస్లో ఏం చెప్పగలదు? ఇప్పుడు అవినీతమైన ప్రభుత్వం అయిపోయింది వైసీపీ పార్టీ అని చెప్పి అనగలదా? అదే ఇప్పుడు అన్నకు అంత వ్యతిరేకంగా ఆమె మాట్లాడగలదా? అదే మాట్లాడాలి. మాట్లాడినప్పుడే ఆమె చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టుంటుంది. అంతే కదండి, లేకపోతే నమ్మరు కదా ప్రజలు. ఇప్పుడు అంటే అధికారానికి ఎప్పుడు దగ్గర ఉందాం అనుకుంటున్నారు ఈ అన్నా చెల్లెలు అనుకుంటారు కదా. అసలు సిసలు పరీక్ష వాళ్ళకి వీళ్ళకి కాదు, విజయమ్మ గారికి. విజయమ్మ గారికి అంటే ఇప్పుడు సమానంగా చూసుకోవాలి, రెండు కళ్ళు. ఇప్పుడు విజయమ్మ ఎక్కువగా షర్మిల గారు ఏమంటే నడుచుద్ది. ఇప్పుడు ఇదే సమయంలో ఇంకొకటి అధికారంలో తీసుకురావడంలో పాత్ర వహించి ఇప్పుడు ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీది ఎవరిదండి? కాంగ్రెస్దే కదా. కాంగ్రెస్ లేకుండా పోయింది, వైసీపీకి వెళ్ళిపోయింది. ఈ ఓటు బ్యాంకును చీల్చుకునే బాధ్యత కూడా షర్మిలదే. ఇది ఒక రకమైన పరీక్షే. ఇదే సమయంలో మీరు అన్నట్టు విజయమ్మ గారు ఎవరు వైపు పడుకుంటారా? కొడుకు వైపు ఉంటారా, కూతురు వైపు ఉంటారా? ఎవరు కన్నీరు తుడుస్తారు? రెండు కళ్ళు కాబట్టి అది మనం వేచి చూడాలి, వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.